కూలీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా కానీ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోయే కూలీ గురించి నువ్వేం సినిమాలు రాశాను? నేను అర్జున్ రెడ్డి, మజిలీ, కాంతారా రాశానంటే చాలా గౌరవంగా చెప్పుకుంటాను. అర్జున్ రెడ్డి అనే సినిమా నాకు అవార్డులు, అవకాశాలు, పేరు మూడు తీసుకొచ్చింది. ఆ సూపర్ స్టార్ కి పవర్ హౌస్ అనే పాట అనేది చాలా చాలా హ్యాపీ అనమాట. రజనీకాంత్ గారి సినిమాకి రాయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, జైలర్ దగ్గర నుంచి. పిల్లలకైనా పెద్దలకైనా ఉర్రు తల్లుపు సింగమే, విజిల్లు వేసుకుందామే, నా పుట్టాడు ఖేల్ కథమే. ఇలా కొన్ని లైన్లు ఆయన కోసం నేను చేశాను. అంటే దైవంలా కొలుచుకుందామే, చరితల్లే చదువుకుందామే. ఆయన స్వాగ్, ఆయన వైబు, నాగార్జున గారు విలన్ గా చేయటం అనేది, ఎందుకంటే నేను ఎక్కడ అన్నమయ్య చూసి ఇన్స్పైర్ అయ్యి పాటలు జర్నీ స్టార్ట్ చేశాను. ఆ సినిమాలో యాంటగనిస్ట్ గా నాగార్జున గారు ఉండటం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. దిస్ ఈస్ చందు కొడమంచిలి. అండ్ ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆయన ఎన్నో చిత్రాలకి ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ అందించారు. ఆయనే మన రాంబాబు గోసాల గారు, లిరిక్ రైటర్. హాయ్ అన్న. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? సో ఆ స్టోరీ ఏంటన్న అసలు? కూలీ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసుకున్నా కానీ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవబోయే కూలీ గురించి ఎక్కడ ఒక రీల్స్ పాన్ ఇండియా సినిమా కదా. ఒక రీల్ స్క్రోల్ చేస్తే నెక్స్ట్ రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ గారు, ఉపేంద్ర గారు, లోకేష్ కనకరాజు గారు డైరెక్షన్, అనిరుద్ధ్ మ్యూజిక్. అసలు అది అంటే పాన్ ఇండియాలో ఎంత పెద్ద సినిమా, బాగా క్రేజ్ ఉంది కాంబినేషన్కి. అందరూ హిట్స్లో ఉన్నారు కదా. లోకేష్ కనకరాజు, అనిరుద్ధు, వీళ్ళిద్దరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఇంకా రజనీకాంత్ గారి గురించి చెప్పవసరం లేదు. అలాంటి సినిమాలో అసలు ఇంకా ఆ సూపర్ స్టార్కి పవర్ హౌస్ అనే పాట ఆ సినిమాకి చాలా 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 వెయిట్, ఎక్స్పెక్టేషన్స్ ఉన్న పాట. దాన్ని రాయటం అనేది చాలా చాలా హ్యాపీ అనమాట. అంటే రజనీకాంత్ గారి సినిమాకి రాయాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా, జైలర్ దగ్గర నుంచి, అనిరుద్ధ్ గారి టీంలో పనిచేయాలని. కానీ అవలా ఈ సినిమాకి మనకి వర్కౌట్ అయింది చాలా. సో ఈ ప్రాసెస్ ఎలా జరిగిందన్న? కూలీకి మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడం అండ్ పవర్ హౌస్ సాంగ్. నేను అనిరుద్ధ్ వాళ్ళ టీంకి టచ్లో ఉన్నా ఎప్పటి నుంచో. శ్రేణి అని ఉంటాడు అక్కడ. అలాగే ఉన్న సార్ మేడం అని ఒక సినిమా వచ్చింది కదా, విజయ్ సేతుపతి నిత్యమైన. దానికి అన్ని పాటలు రాయటం కోసం చెన్నై వెళ్ళా నేను. ఒక సినిమా మొత్తం సింగిల్ కార్డ్. ఒక 1 వీక్ అక్కడ ఉన్నా. అక్కడ ఉన్న టైంలో నాకు అక్కడ దేవిశ్రీదేవి సతీష్ గారు అని ఒక స్వామి పరిచయం. ఆయన నాకు ఇదివరకు మ్యాక్స్, సుదీప్ది, అలాగే విజయ్ సేతుపతిదే డిఎస్పి అని ఒక సినిమా ఉంటుంది, అది చాలా ఒక 2-3 సినిమాలు నాతో సాంగ్స్ రాయించారు. ఆయన నాకు బాగా క్లోజ్ అయ్యారు. సార్, నాకు రజనీకాంత్ గారి సినిమాకి కూలీకి పాట రాయాలని ఉంది సార్, మీకు ఎవరైనా తెలిసిన నుంచి నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్ అన్న. అప్పుడు అనిరుద్ధ్ వాళ్ళ స్టూడియోకి తీసుకెళ్ళారు. ఆయన నన్ను తీసుకెళ్ళి వాళ్ళ టీంకి పరిచయం చేశారు. వాళ్ళు చెప్తాంలేండి అన్నారు. అయితే అంతకుముందే ఇక్కడ శ్రీకృష్ణ అన్న ఉన్నారు కదా, సింగర్, ఆయన నా ప్రొఫైల్ వాళ్ళ టీంకి పంపించారు చాలాసార్లు. ఇతను మీతో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఒకసారి చూడండి అని. చెప్తాంలే అన్నారు. అప్పుడు వర్కౌట్ అవ్వాలి. అంటే నా అదృష్టం బాగుండి మొన్న కూలీకి వర్కౌట్ అయింది. అది పవర్ హౌస్ సాంగ్. హైదరాబాద్ లో కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు పవర్ హౌస్ సాంగ్, తమిళ వర్షన్. తెలుగు వర్షన్ అప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు, తర్వాత వచ్చింది. అయితే కొంచెం తెలుగు వెర్షన్ కి కొన్ని లిరిక్స్ పరంగా కొన్ని లైన్స్ ట్రోల్ అయ్యాయి. పిల్లలకైనా పెద్దలకైనా అన్నది కొంచెం లిరిక్స్ తమిళ్ కూడా అలానే, తమిళ్ సేమ్ తమిళ్. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ని, వాళ్ళ లిరిక్స్ని మనం మార్చకుండా, అంటే ఎవ్రీబడి లవ్స్ హిమ్ రజనీ సార్ అనేది చెప్పాలనేది ఉద్దేశం. అంతే తప్ప మనం ఏదో
ఏది పడితే అది రాసేయటం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకైనా పాత జనరేషన్ లవ్స్ ఈయనంటే లవ్స్ జెన్జీ జనరేషన్ అయినా ఎవరికైనా సరే అంటే రజనీకాంత్ గారు లవ్స్ అని చెప్పాలనేది డైరెక్టర్ గారు అక్కడ ఒరిజినల్ లిరిసిస్టులు వీళ్ళంతా చేసిందనమాట. అది మనం దాన్ని మార్చి చెప్పడానికి లేదు. అదొకటిని ఒక 1 వీక్ గ్యాప్తో ఈ పాట వచ్చింది, తెలుగు పాట. తమిళ పాట మనం వినేసి అలవాటు పడిపోయి ఉన్నాం. కొంచెం సౌండింగ్ కొంచెం ఆ వైబ్ ఉంటుంది కదా, అది తెలుగులో అంతగా లేదు అన్నట్టుగా కొంతమంది అన్నారు. ఒక 2-3 డేస్ పాట వినిన తర్వాత ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది, హ్యాపీగా ఉందండి. ఇది ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తారు? ఇది 2 డేస్. 2 డేస్ మొత్తం ఒకసారి ఒక లూప్ అందుకుంటారా పిల్లలకైనా పెద్దలకైనా? అందరూ పాడుకుంటున్నారు కదా, ఒకసారి మీరు వినిపిస్తారు. నాకు అంటే ఉర్రు తల్లుపు సింగమే విజిల్లు వేసుకుందామే నా కొట్టాడు ఖేల్ కథమే, ఇలా కొన్ని లైన్లు ఆయన కోసం నేను చేశా. అంటే దైవంలా కొలుచుకుందామే చరితల్లే చదువుకుందామే అని కొన్ని ఆయన స్వాగు, ఆయన వైబు ఇవన్నీ వచ్చేటట్టు నేను చాలా వరకు, అంటే మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం కదా, అలా చేశాను. ఓకే. అండ్ ఈ తెలుగు వర్షన్ కూడా రజనీకాంత్ గారు విని ఏమన్నా కాంప్లిమెంట్స్ ఏమైనా ఇవ్వడం జరిగింది? అది తెలియదు, నా వరకు అయితే రాలేదు, ఇంకా రాలేదు. బట్ ఆ అసుర సాంగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా విన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అది నేను ఒక 50 times 100 times విన్నాను అని, 50 నుంచి 100 times లూప్లో విన్నాను నేను పాట. నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పారు. కలిసాను నేను ఆయన్ని పర్సనల్గా. మీరు కలిసినప్పుడు ఆయన మీతో ఏమన్నా కాంప్లిమెంట్స్ కానీ? బాగా రాశారండి, నేను చాలాసార్లు విన్నాను ఈ పాట అన్నారు. కీరవాణి గారి ఇంటి దగ్గర కలిసాము, ఈ పాట రాసిన అతన్ని కూడా పిలవండి అన్నారంట. ఒక గంట టైం స్పెండ్ చేశాం. మనం జస్ట్ ఒక సెకండ్ ఫోటో దిగడానికి ఆయనతో టైం దొరకట్లేదు, అలాంటిది నా అదృష్టం అనమాట. ఒక గంట సేపు నేను, కీరవాణి గారు, జ్యోతి గారు, ఏఎం రత్నం గారు అందరం అక్కడ కూర్చుని పాటల గురించి, బుక్స్ గురించి, సినిమాల గురించి అలా మాట్లాడుకున్నాం. చాలా హ్యాపీ ఆ రోజు. అండ్ కూలీ గురించి ఇంకేమన్నా? మాకు కూలీ ఫ్యాన్స్, రజనీకాంత్ గారి ఫ్యాన్స్, మన కింగ్ నాగార్జున గారి ఫ్యాన్స్, ఫస్ట్ టైం నాగార్జున గారు విలన్గా చేయటం అనేది, ఎందుకంటే నేను ఎక్కడ అన్నమయ్య చూసి ఇన్స్పైర్ అయ్యి పాటల జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూలీలో పవర్ హౌస్ అనే సాంగ్ రజనీకాంత్ గారికి రాయటం, ఆ సినిమాలో యాంటగనిస్ట్గా నాగార్జున గారు ఉండటం, ఆయన స్క్రీన్ ప్రజెన్స్, ఆయన్ని చూపించిన విధానం కూడా లోకేష్ గారు అసలు చాలా బాగా చూపించారు అని తెలిసింది నాకు కూడా. సినిమా ఒక రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాం. సినిమాని అందరూ చాలా పెద్ద హిట్ చేస్తే నా కెరీర్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ నార్మల్గా ఎప్పుడైతే ఫస్ట్ మిమ్మల్ని ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఇంట్లో ఏమనలేదా అన్న జాబ్ చేసుకో అన్న దగ్గర నుంచి ఇప్పుడు మీరు రాంబాబు గారు తెలియని తెలుగు వాళ్ళు ఉండరు నాకు తెలిసినంత వరకు. ఇండస్ట్రీలో ఎవరు ఉండరు, ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ రాంబాబు గారు తెలియని ఇండస్ట్రీలో మనిషి ఎవరు ఉండరు. ఎందుకంటే మీరు రాసిన సాంగ్స్ అలాంటివి, మీరు ఇచ్చిన సినిమాలు అలాంటివి. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు నార్మల్గా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీ. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంకా హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారికి, రజనీకాంత్ గారికి రాశానన్న వాటికి నోటెడ్గా బాగా క్రేజ్ ఉన్న వాళ్ళు కదా వీళ్ళంతా. ఎప్పటి నుంచో ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది హీరోగా. రజనీ గారు అంటే 50 years నుంచి ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకవైపు పవర్ స్టార్, ఒకవైపు సూపర్ స్టార్. వీళ్ళిద్దరికి రాయటం అనేది మా ఇంట్లో చాలా చాలా హ్యాపీగా ఉన్నారు అంతా. హరిహర వీరమల్లు చూశారు, వాళ్ళకి నచ్చింది, చాలా చాలా బాగా నచ్చింది వాళ్ళకి. అలాగే కూలీ కోసం వెయిటింగ్ అనమాట, వాళ్ళు కూడా చూద్దామని. అండ్ నెక్స్ట్ రాంబాబు గారు రాయబోయే సాంగ్స్ అంటే డిస్కషన్స్లోనే ఉన్నాయి. ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఇంకా కరెక్ట్గా సెట్ కాలేదు, నేను సెట్ అయ్యాక చెప్తాను. పెద్దవన్నా ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. పోనీ ఆ స్టార్ కాస్ట్ ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అసలు చేయలేము. అసలు చెప్పరా? ఓకే. అండ్ ఒక లిరిక్ రైటర్ అవ్వాలి అన్న, ఒక లిరిక్ రైటింగ్ స్టార్ట్ చేయాలి అన్న, సో బేసిక్గా ఆయనకి డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్, లేదంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో కూర్చుంటే థాట్స్ వస్తుంటాయి. ఏం లేదు, అంటే ఒక
పాట మీద మంచి అవగాహన ఉండాలి ముందు. తర్వాత మనం ఏ సందర్భానికి రాస్తున్నాం దాన్ని మనం చాలామంది ఇప్పుడు లవ్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని లక్షల పాటలు వినుంటాం. మనం రాస్తున్నామంటే మనం ఏది కొత్తగా చేయగలం, కొంచెం ఒక కొత్తదనాన్ని యాడ్ చేసి ఆ సందర్భానుసారంగా ఒక మంచి పదాల అల్లికతో ఆ పాడేటప్పుడు ఆ సౌండింగ్ కూడా బాగుంటుంది అని అలాంటి పదాలు అల్లుకుంటూ వెళ్ళి ఒక కొత్త ఎక్స్ప్రెషన్ తీసుకురాగలగాలి. అది బేసిక్గా ఉండాల్సిందని నాకు. అన్నిటికంటే మించి ఏంటంటే పాట అంటే పిచ్చి ఉండాలి ముందు. నేను పాటల మీద పిచ్చితోనే సాహిత్యం మీద కూడా కొంచెం సాహిత్యం లేకుండా ఎలా బుక్స్ చదవాలి తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుగు మీద పట్టు ఉండాలి. ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ మిక్స్ అయి ఉన్నా సరే బేసిక్గా లోపల తెలుగు మీద అవగాహన పట్టు ఉంటే సస్టైన్ అవుతాం చాన్నాళ్ళు. తెలుగు బాగా తెలిసి ఉండాలి, మంచి మంచి సాహిత్యం చదివి ఆ సాహిత్యంలో మనకి చాలా రకాలు ఉంటాయి కదా సాహిత్యం, మనం అన్ని రకాలు తెలుసుకోగలిగితే అన్ని రకాల పాటలు రాస్తాం. ఏ సందర్భానికైనా సరే ఈజీగా రాయగలుగుతాం. నేనంటే పాటలు విని ఇప్పటికి కూడా ఎవరన్నా మంచి పాట రాస్తే ఎక్కువసార్లు వింటా. అలాగే కొన్ని బుక్స్ చదువుతా, పాత పాటలు ఎక్కువగా వింటా. అంటే వాళ్ళు ఆ సిచ్యువేషన్కి ఎంత లోతుగా ఆలోచించి ఆ పదాలు రాశారు అనేదాన్ని మనం అలవర్చుకుని మనం అదే పదాలు వాడటం కాదు, ఆ టైంలో వాళ్ళు ఆ పదాలతో చాలా మ్యాజిక్ చేశారు, చాలా పదునుగా రాశారు, చాలా కంటతడి పెట్టించే పాటలు రాశారు, అలా చేశారు. మనం ఇప్పుడున్న జనరేషన్కి ఏదైనా ఒక సిచ్యువేషన్ తీసుకుంటే దాన్ని మనం ఎంత లోతుగా ఎంత ఇంటెన్సిటీతో చెప్పగలం అనేది మనకు అవగాహన ఉండాలి. మెయిన్ పాటల రచయితలకి ఉండాల్సింది అది. అంటే నువ్వు అడిగావు కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. ఇంకా కొంచెం పెద్దోళ్ళు అయితే ఇంకా బాగా చెప్పగలుగుతారేమో. నాకు తెలిసింది అయితే ఇప్పుడు చాలా సూపర్ హిట్స్ ఇచ్చారు, మీరు కూడా చాలా పెద్దోళ్ళు. అండ్ ఇంకోటి ఓపిక ఎంత ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఒక్కోసారి మనం చాలా గొప్పగా రాసామనుకున్న పాటలు హిట్ అవ్వవు. నేను అల్లూరి అని ఒక సినిమాకి సింగిల్ కార్డ్ రాశాను. నాకు ఆ సినిమాలో పాటలు చాలా ఇష్టం. మన యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వరు మ్యూజిక్ దానికి. అలాగే మొన్న జితేందర్ రెడ్డి అని ఒక సినిమా, జితేందర్ రెడ్డి అవును, ఏబీవీపీ అవునవును, దానికి సింగిల్ కార్డ్ రాశాను. ఈ రెండు సినిమాలకి సింగిల్ కార్డ్ ఒక పాటకి సంబంధం లేకుండా సిచ్యువేషనల్ సాంగ్స్ ఉంటాయి అన్నీ. సాహిత్యపరంగా ది బెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు జితేందర్ రెడ్డిలో కాలేజ్ పాట ఉంటుంది అని, అది కాలేజ్. ఒక పెళ్లి పాట ఒకటి ఉంటుంది, చెనక్క పిల్ల చూడండే అని. అలాగే అదే సినిమాలో ఒక దేశభక్తి పాట ఉంటుంది, ఈ మట్టి బంగారం అని. అంటే చాలా విరించి వర్మతో కూర్చొని అన్ని దాంట్లో 5 పాటలు ఉంటే 5 పాటలకి ది బెస్ట్ చేసాం. అవి కొన్ని జనాల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం అనిపిస్తుంది, కొన్ని సింపుల్గా రాసినవి ఇదవుతూ ఉంటాయి. అంటే ఆ టైము, ఆ పాట, ఆ సింగింగు, ఆ సినిమాని తీసుకొచ్చే విధానం ఒక పాట హిట్ అవడానికి చాలా ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో పాట హిట్ అవ్వాలన్నా, సినిమా హిట్ అవ్వాలన్నా అది చాలా జాగ్రత్తగా ఇది చేయాలి. ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా చేసినా జనాల్లోకి వెళ్ళదు. అండ్ ఇంకోటి, మీరు ఎప్పుడైనా మీతో పాట రాపించుకొని అది సినిమా రిలీజ్ అయ్యేసరికి ఆ పాట అందులో లేకపోయి వేరే వాళ్ళు రాసిన పాట ఎప్పుడైనా అలా పెట్టడం జరిగిందా? అలా ఎప్పుడు జరగలేదు. నా వరకు ఎప్పుడు జరగలేదు. జరుగుతుంటాయి అన్న ఇలాగా? జరుగుతూ ఉంటాను. అంటే
కొన్ని పెద్ద సినిమాల్లో కొంచెం అటు ఇటు అవుతాం. అంటే నాకు సింగింగ్లో జరుగుతూ అంటే అని తెలుసు. అంటే ఒక సింగర్ పాడిన తర్వాత వాళ్ళకి ఆ వర్షన్ నచ్చకపోతే ఇంకొక సింగర్ని తీసుకొని వచ్చి పాడిచ్చేస్తారు. ఇప్పుడు నేను రాసిన వెర్షన్ నచ్చలేదు అనుకో, వేరే వాళ్ళు పిలిపించుకుని రాయించుకుంటారు. అంటే అప్డేట్ ఇస్తారా మీకు అని? ఇస్తారా? లేదు ఇప్పుడు మనం అడుగుతాంగా మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ సార్ మన పాట ఉంటుందా దీంట్లో అంటే ఒక ఉందనుకో ఉందరాం బాబు నీకెందుకు ఆ డౌట్ అంటారు. లేదనుకో అక్కడ కొంచెం సెట్ అవ్వలేదు రాంబాబు వేరే చేసాం అని చెప్తారు వేరే వాళ్ళు. కాకపోతే నాకు ఎప్పుడు అలా జరగల. ఓకే ఓకే అన్న, ఒక 5 హీరోస్ గురించి ఒక్కొక్క మాట అంటే డెడికేట్ చేస్తే ఎలాంటి సాంగ్స్ మీరు వాళ్ళకి రాయాలనుకుంటున్నారు? చిరంజీవి గారికి డ్యాన్స్ సాంగ్, డ్యాన్స్ కంప్లీట్ డ్యాన్స్ సాంగ్, మంచి ఊపు ఉన్న సాంగ్. ఓకే. నాగార్జున గారు లవ్ సాంగ్. ఓకే. బాలకృష్ణ గారికి ఎలివేషన్ సాంగ్. ఎలివేషన్ సాంగ్. వెంకటేష్ గారికి మెలోడీ, లవ్ మెలోడీ. ఓకే. అండ్ యంగ్ హీరోస్కి వచ్చేద్దాం. రామ్ చరణ్ గారికి డ్యాన్స్. మళ్ళీ డ్యాన్స్ అయినా మరి చిరంజీవి గారి నుంచి రామ్ చరణ్. అయితే చైతన్య గారికి లవ్ సాంగ్ రాస్తారు. ఓకే. ఎన్టీఆర్ గారికి మాస్. చైతన్య గారికి లవ్ సాంగ్ అని చెప్పకండి. నాగార్జున గారికి ఆల్రెడీ అంతేగా. ఓకే. ఈసారి చెప్పండి. రానా గారికి ఎలివేషన్ సాంగ్. ఓకే. ఆయన ఒక రేంజ్ లో ఉంటాడు కదా. అవును, ఆయన బల్లాల దేవ క్యారెక్టర్ లో అలా దిగిపోయాడు. నాకు అదే గుర్తొస్తుంది. రాణా గారిని చూస్తే బల్లాల దేవే గుర్తొస్తుంది. ఆయన తర్వాత అంటే అది అనేసినట్టు ఇంక వేరే ఏది. ప్రభాస్ గారికి మాసు ప్లస్ ఎలివేషన్ రెండు కలిపి అసలు ఒక రేంజ్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారికి రాసే ఛాన్స్ మీకు వస్తే ఒక 2 లైన్స్ మాస్ ప్లస్ ఎలివేషన్ కలిపితే ఎలా ఉంటాయి? అది పీక్స్ లో ఉంటుంది అసలు. మామూలుగా 2 లైన్స్ ఏదన్నా ఇప్పుడు అంటే ఎలా చెప్తాను, ఒక 2 పదాలు ఎలివేషన్ ఎలా ఇస్తాను అని చెప్పేసి. లేదు చేద్దాం, వస్తుంది టైం. ఓకే ఓకే అన్న. అండ్ ఆ స్నీక్ పీక్ అయితే మాకేమి ఇవ్వరా? నెక్స్ట్ రాబోయే పెద్ద స్టార్ కాస్ట్ మూవీ మీరు రాసింది ఇంకేమీ ఒప్పుకోలేదు. జరుగుతున్నాయి డిస్కషన్స్ అయితే. ఓకే. అవి ఆ డిస్కషన్ అవ్వాలి, మనకి ట్యూన్ రావాలి, మనం రాయాలి, రికార్డింగ్ అవ్వాలి, షూట్ అవ్వాలి, ఇలా చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు కొన్ని వాళ్ళ ట్యూన్స్ ఇవ్వకుండా మన ట్యూన్ మన లిరిక్స్ ఇస్తూ ఉంటాం కదా. ఆ ట్యూన్స్ మనదే ఉండదు. లిరిక్స్ ఒకవేళ వాళ్ళు ట్యూన్ ఇంకా రాలేదు కానీ ఈ సిచ్యువేషన్కి మనం ఫస్టే మంచిగా ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా మంచి లిరిక్స్ రాసుకుని దాన్ని ట్యూన్ చేయించుకుందాం మనం మ్యూజిక్ డైరెక్టర్తో అనేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు అసురహననం పాట ఉంది, ట్యూన్ లేకుండా రాసింది అది. నేను రాసిన తర్వాత కీరవాణి గారు దానికి ట్యూను మ్యూజిక్ అంతా చేసి దాన్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు, ఒక రేంజ్లో చేశారు ఆయన. అలా కొన్ని అవుతాం. కొన్నిసార్లు ఏంటంటే రాసేటప్పుడు ఒక రఫ్ ట్యూన్ మీటర్లో రాస్తాం కదా, అది కొంతమందికి మనం పాడి నచ్చుతుంది. సార్ కొంచెం ఈ ట్యూన్కే కొంచెం దీన్ని ఇంకొంచెం బాగా చేయండి సార్, రాంబాబు గారు రాసేటప్పుడే మాకు పాడి వినిపించారు, అది నచ్చింది సార్ అని చెప్తారు. అలా కూడా ఉంటాయి. అంతా ఒక మంచి హెల్దీ వాతావరణంలో ఒక అవగాహనతో చక్కగా వర్క్ చేసుకుంటూ క్రియేటివ్గా వెళ్ళిపోవటం ఇక్కడ అంతా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్స్ ఫర్ యర్ టైమ్. అండ్ మేము కూడా మీరు రాసిన పవర్ హౌస్ సాంగ్ కూలీ సినిమాలోది మేము కూడా థియేటర్లో ఆ సాంగ్కి ఎలివేషన్స్ ఎలా ఇచ్చారని వెయిట్ చేస్తున్నాం. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పవర్ హౌస్ సాంగ్. ఆల్రెడీ మీ అసలు అది చూసేసాం, అది గూస్ బంప్స్ సాంగ్. సో ఐ హోప్ మీరు ఇంకా టాలీవుడ్లో ఉన్న అందరు హీరోస్కి పెద్ద సినిమాకి సాంగ్స్ రాసేయాలని కోరుకుంటున్నాం. అండ్ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇదన్నమాట ఒక మంచి చిట్ చాట్ మన రాంబాబుతో. అండ్ మళ్ళీ ఇంకో మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ చందు కొడమంచిలి సైనింగ్ ఆఫ్.